అందజేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జాతీయ ఉత్తమ సింగర్ పురస్కారం 2026 అందజేస్తున్నాం. బాలసుబ్రహ్మణ్యం గారి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వారితో పాటు కలిసి పనిచేసినటువంటి కళాక్షేత్రంలో పనిచేసినటువంటి వ్యక్తి, సీనియర్ పాత్రికేయులు, గొప్ప గాయకులు ఎస్ కళాంజలి గారు, వారికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జాతీయ ఉత్తమ సింగర్ సీనియర్ జర్నలిస్ట్ పురస్కారం 2026 అందజేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉన్నాను తర్వాత ఓకే రైట్. तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभिर्देवै सदा पूजिता सा मां पातु सरस्वती भगवती भारती निशेष जाड्यापः निशेष जाड्यापः. థ్యాంక్ యూ. చప్పట్లు 1 2 1 2 3 గారు మంచి కవి, గాయకుడు. ముందు ఒక మంచి పాటతో ప్రారంభించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. అందరి కోసం ఎంవిఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ, ప్రధానంగా దాదాపు 3000 పైగా సేవలు చేసి 18 సంవత్సరాల పాటు ఏకధాటిగా చేస్తున్నటువంటి వీరికి రాబోయే రోజుల్లో రాష్ట్రపతి అవార్డు రావాలని కోరుకుంటూ, ఆ దిశగా ఎవరైతే పురస్కారాలు తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా రికమెండేషన్ చేస్తూ ఒక లెటర్ని వారికి గనక అందజేస్తే కలెక్టర్ ద్వారా దాన్ని 2017 పురస్కారాల కోసంగా అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఇంత ఘన సేవలు చేసినటువంటి వాళ్ళకి రాష్ట్రపతి పురస్కారం అంటే పద్మశ్రీ రావాలని కోరుకుంటున్నా. ప్రధానంగా సార్ ప్లీజ్ వెల్కమ్. నిజంగా ఆయన చేసిన సేవలను ప్రశంసిస్తున్నాం. మనం ఏమి ఇచ్చినా కానీ రుణం తీరిపోదు. చాలా గొప్ప సేవలు చేస్తున్నారు. రక్తదాన శిబిరాలు అయితేనేమి, వైద్య శిబిరాలు అయితేనేమి, మానవతా దృష్టితో చేసేటువంటి శిబిరాలు అయితేనేమి, ఆయన నిజంగా మనం వాళ్ళకు రుణపడి ఉన్నామో వాళ్ళు మనకు రుణపడి చేస్తున్నారో మనకు తెలియదు. కానీ మొత్తం మీద అయితే ఈ తరంలో మనం అందరం కూడా ఆయనకి రుణపడి ఉన్నామని తెలియజేస్తూ, ఆ రుణాన్ని తీర్చుకోవడం కోసంగా కనీస మనధర్మంగా సేవ చేసే భాగ్యంగా మీకు తెలిసినటువంటి కొంత మేరకు ఆర్థిక సహాయం చేస్తూ, అలాగే రాష్ట్రపతి అవార్డు పద్మశ్రీ అవార్డు కోసంగా కూడా మీరు రికమెండ్ చేయాల్సిందిగా మీ బాధ్యతగా గుర్తు చేస్తూ నేను కోరుకుంటున్నాను. తర్వాత ఈ ఊరిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు నిజంగా మార్పు సంస్థ అన్నమాట. ఈ ఊరు ఒక్క మాట చెప్తున్నాను. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇదే వేదిక మీద నుంచి, అంటే గూడూరు అనుకోండి, గూడూరు నుంచి ఈ జిల్లా నుండి
సినీ పరిశ్రమకు పోయారు. ఎన్నో పాటలు, దాదాపుగా అన్ని రకాల పాటలు, కులమత భేదాలు లేకుండా అన్ని పాటలు పాడాడు. అటువంటి ఆయనకి స్మరిస్తూ ఆయన విగ్రహాన్ని నెలకొల్పేందుకుగా వారు కృషి చేస్తారని ఆశిస్తున్నా. ప్రధానంగా తర్వాతని వారు కోరుకున్నట్టుగా ఒక చిన్న పాటతో నేను ముగిస్తాను. రాత్రి 3 గంటలప్పుడు నేను బయలుదేరా. గొంతు కూడా సరిగా లేదు. మీరు ఆశీర్వదించండి, అంతే చాలు నాకు. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు, ఎందరో నిజంగా ఈ సేవలు ఇప్పటి కాలంలో చెప్పాలంటే దొరకునా ఇటువంటి సేవ, దొరకునా ఇటువంటి సేవ, నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము చేయుట్రోవ, దొరకునా ఇటువంటి సేవ, దొరకునా ఇటువంటి సేవ. థ్యాంక్ యూ బాలసుబ్రహ్మణ్యంతో పాటే సాటి గాయకుడిని. అయితే వారు సినిమాలకు వెళ్ళారు, నేను సినిమాలకు పోలేదు, అంటే తేడా. మంచి మిత్రుడు, నాకు అన్న అవుతాడు. నాకు ఆయనకి కేవలం 10 సంవత్సరాల తేడా. ఆయన సినీ రంగం ప్రవేశానికి ముందు ఇదే గూడూరు కళానికేతన్, శ్రీ కాళిదాస్ కళానికేతన్, ఎస్, ఆ సంస్థలో మేమిద్దరం గాయకులు. శైలజ గారు కూడా మా గాయకులు, సహ గాయకులు. అలా పరిచయమైనటువంటి వాళ్ళం మేము. ఈరోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది. నేను రాజంపేటలో ఉంటాను. సీనియర్ అక్రిడేటెడ్ జర్నలిస్ట్గా దాదాపు 46 సంవత్సరాలుగా చేశాను. కళాసేవలో కూడా కళాంజలి సాంస్కృతిక సంస్థని పెట్టుకుంటూ ఆ యొక్క కార్యక్రమాలు నిర్విఘ్నంగా చేస్తున్నా. రేపు మే నెల చివరిలో సార్ను చూసి సార్ స్ఫూర్తితోనే నేను కూడా సేవా కార్యక్రమాలను ప్రారంభించిన, అవార్డుల కార్యక్రమాలను చేస్తున్నాను సార్. నిజంగా చెప్తున్నాను, మీ ఆదర్శం నేను చేస్తున్నాను. మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాలా. నేను కోటీశ్వరుని కాదు, రెండో కళారత్న ఆయన ఉన్నటువంటి కళాబంధు టి సుబ్బరామరెడ్డి, వాళ్ళంతటోని కాదండి. నేనేదో మామూలు సాధారణమైన జర్నలిస్ట్ని. ఏదో నా శక్తి కొద్దీ నేను చేయాలనుకున్నా చేస్తున్నా. ఆశీర్వదించండి. నీకెప్పుడు దేవుని ఆశీర్వాదం ఉంటుంది.